గీతోపదేశం ప్రారంభమైంది ఎక్కడి నుంచి? అర్జునుడు యుద్ధానికి సన్నద్ధుడై వచ్చి కూర్చొని ఇక యుద్ధం చెయ్యాలి అనేటటువంటి పరిస్థితిలో, ఓ వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్లతో ఎలా యుద్ధం చెయ్యను, వీళ్ళని ఎలా యుద్ధంలో హింసించను, అబ్బో ఇది నా వల్ల అయ్యే పని కాదు అని కూర్చున్నాడు. అక్కడితో గీతోపదేశం మొదలైంది. లేకపోతే గీతకు ప్రమేయమే లేదు. హాయిగా యుద్ధం ఆరంభించారు, ఈ బాణం విరడవటం అంతే. ఎప్పుడైతే ఆ మమత్వాభిమానంతో అర్జునుడు తన యొక్క స్వధర్మాన్ని ఆచరించడం అనే దాని నుంచి విముఖుడైపోయినాడో, అర్జునుడికి యుద్ధం అనేది స్వధర్మం, ఆ స్వధర్మాన్ని నుంచి విముఖనైనాడు. బాబు బిత్సమన్నా ఎత్తుకొని బగుతాం కానీ యుద్ధం చేయను అని అన్నాడు. శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే, భిక్షమెత్తుకన్నా బతుకుతాను కానీ యుద్ధం నాకు అక్కర్లేదన్నాడు. ఎందువల్ల? వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళని ఎలా హింసించను అని. ఇహ అర్జునుడికి వేదాంత తత్వోపదేశం చేయక తప్పలేదు భగవంతుడికి. ఎవరయ్యా నా వాళ్ళెవరు, నీ వాళ్ళెవరు? ఇదంతా పాంథ సంగమ.